ఏపీలో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో ఈ నెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత 2 రోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ భావిస్తోంది. ఈ నెల 24 నుంచి అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు, కేరళలో విస్తారంగా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రైతులు ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇవాళ శుక్రవారం, శనివారం ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, సీమ ప్రాంతాల్లో వర్షాలు పడవని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండగా ఉదయం 10 గంటల వరకు పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంటోంది. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చలి తీవ్రత పెరిగింది. ఉమ్మడి విశాఖపట్నం, మన్యంలో జనాన్ని చలి వణికిస్తోంది. మంగళవారం డుంబ్రిగూడలో 8.2, జి మాడుగులలో 8.4, అరకులోయలో 8.5, పాడేరులో 10.9, ముంచంగిపుట్టులో 10.9, చింతపల్లిలో 11.3, గూడెం కొత్తవీధిలో 11.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో కూడా చలి తీవ్రత పెరిగింది. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో చలి తీవ్రత పెరిగిపోయింది. హైదరాబాద్తో పాటు సిటీ శివార్లలో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోయింది. చలి దెబ్బకు నగరవాసులు వణికిపోతున్నారు. ఉదయం సమయంలో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జనాలు బయటకు రాలేకపోతున్నారు. తెలంగాణలోని ఏజెన్సీ మండలాల్లో చలి పంజా విసురుతోంది. గ్రామాల్లో తెల్లవారుజామున కురుస్తోన్న మంచుతో బయటకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. రోజురోజుకు పెరుగుతోన్న చలి తీవ్రతతో ప్రజలకు ఉదయం 9 దాటితే కానీ బయటకు రాలేని పరిస్థితి కనిపిస్తోంది. పొగమంచు కారణంగా వాహనదారులు కూడా హైవేలపై చాలా నెమ్మదిగా ప్రయాణిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.